లేకపోతే ఏదో ఒక వెల్కమ్ బ్యాక్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెంట్ అండి. సార్, నిన్న సుప్రీంకోర్టు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని 5గురిని పిలిచి వాళ్ళకి చివాట్లు పెడుతూ అంటే ఈ కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని, అలాగే ఇంకొక కేసులో హేమంత్ మాలవీయ కార్టూన్కి సంబంధించి అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఏంటంటే ఒక ఈ ఎస్ఎంఏ ట్రీట్మెంట్కు 16 కోట్లు ఎంతో ఇంజెక్షన్ అవుతుంది. అది ఆ డబ్బు కన్నా కూడా పిల్ల కన్నా కూడా తల్లికి ఆ డబ్బే ఎక్కువ విలువ అని, లేకపోతే పాపం బ్లైండ్ అతని విషయంలో ఏ కంట్లోకి చూసి మాట్లాడాలని నాకు తెలియట్లేదు అంటే ఇట్లాంటి కామెంట్స్ మీద పిలిచి తిట్లు పెట్టి తిట్టింది. అలాగే ఇంకా గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. అంటే ఇంతకు ముందులో ఎక్కడో కొంత ఇప్పుడు ఒక భయం, చిన్నప్పుడు అందరికీ కూడా ఒక భయం ఉంటుందిగా, ఇంట్లో ఏమన్నా మాట్లాడి తిడతారా, లేదా బయటికి వెళ్తే ఏమైనా సోషల్ కాన్షియస్ ఉంటుంది కొంత, అవేమీ లేవా ఇప్పుడు? అవన్నీ మిస్ అయిపోయాయా పుల్లారావు గారు? అంటే ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భయం ఎందుకు లేదంటే ఎనానమిటీ. మీరు ట్విట్టర్ మీదకి వెళ్ళి మీ పేరు ఇవ్వక్కర్లేదు కదా, మీరు ఏదో పెట్టి అందరిని తిట్టొచ్చు, వాళ్ళు లైన్ దాటకుండా ఉంటే పట్టించుకోరు. కానీ తిట్టేస్తున్నాడు కదా. ఎనానమిటీ, ఎవరు పేరు ఉన్నారు, రిషి గారు ఆయన సొంత పేరు పెట్టుకోకుండా ఏదో పేరు పెట్టి చేయొచ్చు, ఎవరు పట్టించుకుంటారు, పెడతా పోవచ్చు. సో ఎనానమిటీ. రెండవది ఏంటంటే ఇందాక మన మిత్రులు మాట్లాడినంత విన్నా వాళ్ళతో నాకేమీ డిస్ప్యూట్ లేదు, చెప్పింది ఒక యాంగిల్ నుంచి చాలా కరెక్ట్. మనం ఒక్కో విషయం చూద్దాం. సుప్రీంకోర్టు ఏదో చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి, డైరెక్షన్స్ ఇవ్వాలి. ఎన్నో విషయాల్లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తున్నారు, డైరెక్షన్స్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ప్రభుత్వానికి తెలియదా ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు ఎలాంటి చట్టం తీసుకొస్తే ఉన్న అపోజిషన్ వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తీసేస్తున్నారు. డిక్టేటర్షిప్ ఏ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అటాక్ చేసింది ఎవరు? బీజేపీ. ఈ తర్వాత మన దేశంలో లా ఆఫ్ లైబిల్ లేదు. లైబిల్ అంటే నేను మిమ్మల్ని తిడితే మీరు కోర్టుకి వెళ్తారు. మీరు కోర్టుకి వెళ్తే మీరే ప్రూవ్ చేసుకోవాలి నేను చెప్పింది కరెక్ట్ కాదని. ఇంగ్లాండ్ అమెరికాలో లా ఆఫ్ లైబిల్, నేను మిమ్మల్ని కోర్టుకి వెళ్తే నేను ప్రూవ్ చేయాలి. తిట్టనోడి మీద భారం, ఇక్కడ తిట్టించుకున్న వాడి మీద భారం ఎలా సాగుతుంది? ఎక్కడ లైబిల్ చట్టాలు గెలుస్తున్నారు? ఎంతో పెద్దవాళ్ళు వచ్చి కోర్టుల్లో పెద్ద లాయర్లు పెట్టి చేస్తే ఏదో అవుతుంది, సామాన్యుడు ఇంక వదిలేస్తున్నారు వాడి రెప్యుటేషన్. ఇలా చెప్పారు, చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నామంటే తప్పక ఎన్ని కేసులు వేస్తాం? సో గవర్నమెంట్కి రోల్ ఉండాలి, గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. చేయకపోతే సుప్రీంకోర్టు ఏదో చూడండి అది టైం లిమిట్ పెట్టి, లేకపోతే వాళ్ళే చెప్పేయాలి తొందరగా ఇది చేయాలి, 2 నెలల్లో కంట్రోల్స్ పెట్టి మాకు అప్పచెప్పండి, మేము చూస్తామని చెప్పి చేయాలి. 2-3 మాజీ చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పొచ్చింది. మీరు ఫ్రేమ్ చేయండి, టైం ఫ్రేమ్. ఒక 5 సంవత్సరాల తర్వాత కాదు, ముందలో నెలలో ఏం చేయాలి, లో హ్యాంగింగ్ ఫ్రూట్ అలా చేస్తా పోవాలి. ఎందుకంటే మీకు చిన్న విషయం చెప్తున్నా, నేను ఏం చూశారు, సంబల్ ఒక డీప్లీ కన్జర్వేటివ్ ఏరియా ఉత్తరప్రదేశ్. అక్కడ నిన్న ఎస్పీ ఒక కేసు ముందలు తీసుకొచ్చాడు. 3 ఆడవాళ్ళు 1 మగోడు ఒబ్సీన్ మ్యాటర్ ఒక పల్లెటూరు నుంచి పోస్ట్ చేసి ఒక్కోళ్ళు 50,000 రూపాయలు సంపాదించుకున్నారు. కంప్లీట్లీ ఒబ్సీన్ మ్యాటర్. అలాంటివి ఎంత జరుగుతున్నాయి? ఎందుకంటే కంట్రోల్ లేదు. కంట్రోల్ ఉండాలా? తప్పకుండా ఉండాలి. రెండోది, మన దేశంలో మనం కరెక్ట్ చేయొచ్చు మన మిత్రులు, యూఎస్ఏ అన్ని చోట్ల ఎక్స్ప్లిసిట్ వైలెన్స్ చూపెట్టు, చంపేయటం, రక్తం కారతం, సినిమాలో పీక్ కోసేయటం, వాడి గొడవలు ఏడ్చాక అవి బ్యాన్ చేశారు. ఎందుకంటే అవి వైలెన్స్ క్రియేట్ చేస్తాయి. మా దేశంలో హద్దు లేదే. ఇంకోటి, గత 2-3 నెలల్లో పేపర్లంతా క్రైమ్స్ ఆఫ్ ప్యాషన్, అభిరుచి యొక్క నేరాలు ఎంత చూశారు, ఎన్ని చూశారు చెప్పండి మీరు? ఎప్పుడన్నా చూసారా, విన్నారా? ఎన్ని జరుగుతున్నాయి? ఆశ్చర్యం కదా. ఆశ్చర్యమైన నేరాలు చూస్తున్నారా లేదా? నమ్మలేని నేరాలు కదా. చంపేయటం ఎంత సింపుల్గా చంపేస్తున్నారు. ఫ్యామిలీలో ఎంత సింపుల్గా ఎవరినో తీసుకురావటం, వాడి కాంట్రాక్ట్ ఇవ్వటం అంట, వాడు చంపేసి శవాన్ని ఏదో నూప పడేస్తున్నారు. దొరికేక ఆ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ డేస్లోకి వచ్చేసారు. డేస్ అంటే వాళ్ళదంతా మాయ, ఏం అవ్వదు. అంటే దానికి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కారణమా? 100% క్రూరత్వం. రోజు చావు మనం చూస్తే చావుకు అలవాటు అయిపోతాం. రోజు బీస్టియాలిటీ, ఒప్సినిటీ అన్ని చూస్తే అలవాటు అయిపోతాం. ఒకసారి మనం అంతే కదా, అంతేనా అని అలవాటు అయిపోతాం క్రూరత్వానికి, ఈ నేరాలకి. సో ఇది తప్పకుండా భారతదేశం టైం వచ్చింది,
ప్రభుత్వాలు చేయలేరు, రాజకీయ నాయకులు చేయలేరు. ఎవరైనా ఈ చట్టం ఇంట్రడ్యూస్ చేస్తే వ్యతిరేకంగా ఎవరైనా మీడియా ఈ మిగతా వాళ్ళు ఇది ఏదో మా హక్కులు తీసేస్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు ఐటీ యాక్ట్ 2001ని ఐటీ రూల్స్ యాక్ట్ 2021 ఒకటి ఉన్నాయి పుల్లారావు గారు, మీకు తెలుసు. అంటే హేట్ స్పీచ్, మిస్ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ ఇదంతా. కానీ ఇప్పుడు జరుగుతున్నంత వికృతంగా అది లేదు అప్పుడు, ఎందుకంటే ఇంత విస్తృతంగా సోషల్ మీడియా లేదు కాబట్టి. సో ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మీరు అన్నట్టు ఒక కమిటీ ఫామ్ అయ్యి కొత్త రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయాల్సింది. దిస్ ఈజ్ హై టైం. అలా సింపుల్గా చేయవలసింది. ఇదేదో 5 సంవత్సరాలు కూర్చొని చేసేది కాదు. ఒక వీక్లో కొన్ని సింపుల్ రూల్స్, ఒక లో హ్యాంగింగ్ ఫ్రూట్ దగ్గరికి అందే చేసి మెల్లిమెల్లిగా చేసి, ఇంకా ఎవరు మాజీ చీఫ్ జస్టిసెస్ అలాంటి వాళ్ళు మనకు తెలిసారు సలహాకి, పార్లమెంట్కి అలాంటి వాళ్ళు తీసి మీరే ఫామ్ చేయండి, మీరే సలహాలు ఇవ్వండి, ఇమీడియట్గా మాకు కావాలి అని చెప్పి మొదలు పెట్టాలి. లేకపోతే ఇది ఎక్కడ అవుతుంది? ఒక రెప్యుటేషన్ అటాచ్ చేయడం ఏం కావాలి? ఒక 10 మంది సోషల్ మీడియా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేస్తే మనం మొహం చూపించలేం కదా. వాళ్ళందరి మీద కేసెస్ ఎక్కడేస్తాం? ఎనానమిటీ అంటే నేను ఇష్టం వచ్చిన పోస్ట్ చేయొచ్చు, ఏది నా పేరు లేకుండా. ఒక 10 మంది చదువుతారు, పాకుతారు. సో ఇది తప్పకుండా సమయం వచ్చింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే క్రైమ్ పెరుగుతుంది. క్రైమ్కి అలవాటు పడిపోతాం. అంతేనా? అలాగేనా? చూస్తున్నారు కదా, అవన్నీ వివరిస్తే వినటానికి కూడా బాగుంది. కాబట్టి ఆ అభిరుచి యొక్క నేరాలు నేను ఎక్కువ చెప్పట్లేదు, కానీ అది కూడా సోషల్ మీడియా నుంచి నో సీరియస్లీ లాస్ట్ 10-15 days నుంచి వైల్ వీఆర్ ప్రెజెంటింగ్ ద న్యూస్ అంతా ఎడిటోరియల్లో చూసేటప్పుడు అసలు షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్స్, అంటే ఆ మర్డర్లు జరుగుతున్న తీరు, ఆ క్రిమినల్ సైకాలజీ, ఆ మైండ్ సెట్స్ చాలా హారిఫిక్గా ఉన్నాయి. యాక్చువల్లీ క్రియేట్ చేస్తారు. నీ మాట కట్టవచ్చా? ఇది మైండ్ సెట్ క్రియేట్ చేస్తారు. అందరు చేస్తున్నారు కదా, మనం చేద్దాం. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనం చేద్దాం. అందరూ ఎవరు చేస్తున్నారు? అది సోషల్ మీడియాలో ఒప్సీన్ మ్యాటర్ పోస్ట్ చేసేవాడు వాడు చక్కగా మిడిల్ క్లాస్ వాల్యూస్తో బ్రతుకుతూ ఉంటాడు. మిగతా వాళ్ళు లారీలో వదిలేస్తున్నారు. కామన్ పీపుల్ మైండ్ ఎక్కిపోతుంది, ఇష్టం వచ్చింది చేస్తారు. ఒక చిన్న స్కూల్ లవర్ ఫేర్ మర్డర్ చేస్తారు, ఫ్యామిలీ విషయాలు మర్డర్ చేసేస్తారు. సో అందువల్ల టైం వచ్చింది, మీరు ఏదో చేద్దామని కాదు, చాలా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే భారతదేశానికి ఇతర దేశాలు కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు ఇతర దేశాలు. సోషల్ మీడియా ఎన్నో తీసుకొస్తున్నారు. సైనికుల మీద వాళ్ళ మీద ఎవరు చేస్తున్నారు? పాకిస్తాన్, చైనా సెటప్ చేసి గల్ఫ్ నుంచి చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అది మూసేగానే ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు, అది మూసేగానే ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు. మీడియాకి స్టేట్ చేస్తున్నారు. సో తప్పకుండా సమయం వచ్చింది, కోర్టు యాక్షన్ ఇనిషియేట్ చేయాలి అని ఎదురు చూస్తున్నాం. సో